హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే నేను అమ్మవారి 9 రకాల పాదాలు వేసి చూపిస్తానండి. నేను ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఆషాఢ శ్రావణ మాసాలు కాబట్టి ఇంకా ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు ఉంటాయి, వారాహి నవరాత్రులు. ఇంకా ఆ రోజు అయితే అప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క రకం ఇంటి ముందు వేసుకోవాలండి. ఇంటి ముందు కానీ, గుమ్మం ముందు కానీ, ఇంకా గడపకి అటు ఇటు కానీ, లేకుంటే దేవుడి గది ముందు కానీ ఇట్లయితే అమ్మవారి పాదాలు వేసుకోవాలండి. ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంట్లో వేసుకున్నట్టయితే మనకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుందండి. ఇంకా నేనైతే ఇలానే వేసుకుంటున్నాను. ఇప్పుడు శ్రావణంలో కూడా అన్ని అమ్మవారి పర్వదినాలే ఉంటాయండి. వరలక్ష్మి శుక్రవారాలు కానీ 4 శుక్రవారాలు వస్తాయి. ఇంకా మంగళగౌరి వ్రతాలకని మంగళవారాలు వస్తాయి. ఇంకా అన్ని పండగలు వస్తాయి. అప్పుడు ఏమైనా ఇలా వేసుకున్నట్టయితే మనకు కూడా మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా నేనైతే ఇలానే వేసుకుంటాను. అందుకే ఈరోజైతే మీకోసమని నేను ఇలా 9 రకాలైతే వేసి చూపిస్తున్నానండి. ఇంకా నేను ఎలా వేసుకుంటానో మీరు కూడా అలా వేసుకోండి. ఇలా అయితే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. రెండో రకం అండి ఇది. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి వేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇలా అయితే 9 రకాల పాదాలు వేసుకొని ఇంకా బియ్య పిండితోటి వేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ బియ్య పిండితోటి వేసుకొని ఇంకా మధ్యలో ఇట్లా పసుపు కుంకుమలతో ఇంకా అలంకరణలు చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి పాదాలు అంటే ఇంకా అమ్మవారితో సమానం కదండి. అందుకే ఇట్లా పసుపు కుంకుమలు పువ్వులతో కూడా అలంకరణ చేసుకోవచ్చండి. ఇంకొక రోజున ఒక్కొక్క ఇట్లా పాదాలని ఇంకా నేనైతే 9 రోజులు అట్లా వేసుకుంటాను. ఇట్లా వేసుకొని ఇంకా మనకైతే ఇంటి ముందు అట్లా కనబడితే అమ్మవారి ఇంట్లోకి నడిచి వచ్చినట్టు అట్లా మనకైతే మంచి ఎనర్జీ ఉంటుందండి. నేనైతే ఇట్లానే వేసుకుంటాను. ఇప్పుడైతే ఇది 6వ రకం అండి పాదాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారండి. నేను వేసుకున్న పద్ధతిలో నేను చూపిస్తున్నానండి ఇట్లా వేసుకోవాలని. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారండి. ఇంకా గుమ్మంకైతే తొక్కకుండా వేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా అమ్మవారి పాదాలు మనకు అమ్మవారిలాగా కదా, అందుకే పక్కకు కొంచెం సైడ్ కానీ వేసుకోవాలండి. గుమ్మానికి అటు ఇటు తొక్కని ప్లేస్లో నేనైతే అలానే వేసుకుంటాను. ఇంకా మధ్యలో ఇలా వేసుకొని కొంచెం పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసి మళ్ళీ చుట్టూ కూడా ముగ్గులు వేసుకుంటానండి. అప్పుడైతే ఇంకా మంచిగా కనిపిస్తుందండి. ఇంటి ముందు కూడా మనకు ఏదైనా పండగలప్పుడైతే నేను ఇంకా కొంచెం ఎక్కువ పెద్దగానే వేస్తానండి, కలర్ఫుల్గా కనబడడం కోసమని. ఇంకా పూలు బంతి పూలతో ఇట్లా చుట్టూ పెట్టి అలంకరణ కూడా చేస్తానండి. ఇంకా నేనైతే ఇలా వేస్తాను. విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి వేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే.
నేనైతే ఇప్పుడు ఈ పాదాలనైతే దేవుడి గదిలోనే వేసి చూపిస్తున్నానండి. ఇంకా దేవుడి గదిలో బియ్యపు పిండితో వేసి చూపిస్తున్నాను. ఇంకా 9 రకాల అమ్మవారి పాదాలనని. ఇంకా నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి. ఈరోజైతే నేను 9 రకాల అమ్మవార్లు ఇంటికి నడిచొచ్చినట్టు అనిపించింది. ఇంకా మంగళవారం ఇంకా 9 రకాల పాదాలు వేశానని నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇదైతే 8వ రకం అండి. ఇంక ఇది 9వ రకం అండి. ఇది లాస్ట్ రకం అండి. ఇంకా ఈరోజు నేనైతే నవరాత్రుల్లో 9 రకాలుగా వేసుకుంటాను. ఈరోజు ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎలా వేసుకుంటారో నాకు కూడా కామెంట్లో తెలియజేయండి. ఇంకా థ్యాంక్ యూ.